తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారు సీరియల్ చక్కటి కథా కథనాలతో ప్రస్తుతం ఊహించని మలుపులతో అలరిస్తోంది. ప్రస్తుతం సూర్యప్రతాప్ ఈ సీరియల్లో ప్రమాదంలో పడనున్నాడు. ప్రాణాపాయ స్థితికి చేరేలా దీపక్ ఒక ప్లాన్ చేస్తాడు. సూర్యప్రతాప్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో విజయాంబికని నామినీగా డిక్లేర్ చేస్తాడు. అయితే విజయాంబిక సంతోషంతో ఉప్పొంగిపోయి జీవన్ సాయాన్ని కోరి కుట్రల్ని చేసి రూపారాజుల మధ్య మరింత దూరాన్ని పెంచేలా ప్లాన్ చేస్తారు. ఆ విషయం తెలుసుకున్న రూప రాజుకి విరూపాక్షికి వెళ్లి విషయాన్ని చెప్తుంది. నామినేషన్ వేయడానికి వెళ్లిన చోట తనకి పోటీగా ఎవరూ నామినేషన్ వేయడానికి రాలేదని, తానే ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నందుకు విజయాంబిక సంతోషంతో ఉంటుంది. అలాగే దీపక్ కూడా సంతోషంతో ఉంటాడు. ఇక అనుకోకుండా అదే సమయంలో అక్కడికి విరూపాక్షి వచ్చి నామినేషన్ వేస్తుంది. అందుకు ఒక్కసారిగా అందరూ అవాక్కవుతారు. ఇక విరూపాక్షి పోటీగా వచ్చినందుకు జీవన్ మరో ప్లాన్ చేస్తాడు. సూర్యప్రతాప్ కి ప్రమాదాన్ని కలిగించి విరూపాక్షి నామినేషన్ ఆగిపోయేలా చేయాలని చూస్తాడు. అది సానుభూతిగా మలుచుకోమని కూడా చెప్తాడు. దాంతో నీళ్ల టెంకాయలో విషయాన్ని కలిపి దీపక్ సూర్యప్రతాప్ చేత త్రాగిస్తాడు. అది త్రాగిన సూర్యప్రతాప్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. మరి సూర్యప్రతాప్ కి ఏమవుతుంది? సూర్యప్రతాప్ ప్రాణాపాయ స్థితిలో పడతాడా? సూర్యప్రతాప్ పైన విషప్రయోగం చేసిన విషయం విజయాంబికకి తెలిస్తే దీపక్ ని ఏం చేస్తుంది? తమ్ముడిని చంపాలని చూసినందుకు విజయాంబికకి కోపం వస్తుందా, లేదా తమ్ముడిని చంపాలని ఆమె కూడా అనుకుంటుందా? రాజు రూపాలు కలిసి దీపక్ విజయాంబిక కుట్రలని ఎలా అడ్డుకోబోతున్నారు? అమ్మాయి గారు ధారావాహికని రాత్రి 9:30 గంటలకి జీ తెలుగులో మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.